అంష్ అతని వైపు వెళ్తూ ఆగి, ఇద్దరూ ప్రేమించుకున్నారనేదిగా శ్రీజాక్షరి. సో ఇప్పుడు వీడినేమనాలి? ముందు వెళ్ళి అంశుతో మాట్లాడాలి అనుకుంటూ కోపంగా ప్రతీక్ని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏదో తేడాగా ఉంది ఏంటి? శ్రీజ అప్పుడే ఇంట్లోకి వెళ్ళటం చూసిన ప్రతీక్ ఇంట్లోకి వెళ్ళగానే, శ్రీ, ఇప్పుడు దివ్య వాళ్ళ బాబు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇంకా తను నీకు దివ్య వాళ్ళ బావేనా బాబు? సర్లే కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, దింపటానికి వచ్చాడు. సరే, అయినా నువ్వేమైనా చిన్నపిల్లవా దింపటానికి రావడానికి? ఒక్కదానివి రాలేవా? వస్తే వచ్చాడు, కానీ నన్నెందుకు చంపేసేలా చూసుకుంటూ వెళ్తున్నాడని అడుగుతున్నా. అవును, మరి తన భార్య నువ్వు ఒకప్పుడు ప్రేమించుకున్నారు అని తెలిస్తే అలా చూడక ఇంకెలా చూస్తారేంటి? ఏంటి, వాడికి మా కథ గురించి తెలిసిందా? ఎవరు చెప్పారు? దివ్యానే చెప్పిందా? అసలు కొంచెమైనా బ్రెయిన్ ఉందా తనకి? పోయి వాడికి చెప్పిందా? ఎందుకురా అంత భయం? అయినా అంత కంగారు పడకు, చెప్పింది దివ్య కాదు నేనేలే. ఆ మాట వినటంతోనే ప్రతీక్ షాక్ అయి వెంటనే పిచ్చ కోపంతో, నువ్వు చెప్పావా? నీకేమైనా పిచ్చా శ్రీ? బుద్ధుందా అసలు? ఎవరైనా ఈ విషయం గురించి వాడికి చెప్తారా? ఎందుకు చెప్పావు? అది కాదురా, ఇందాక నేను దివ్య మాట్లాడుకుంటుంటే వినేశాడు. ఇందాక చాలా కోపంగా అడిగాడు, ఇంకా వేరే దారి దొరక్క చెప్పేశాను. ఏంటి, వినేశాడా? మీరేం మాట్లాడుకున్నారు? వాడేం విన్నాడు? అయినా మీకు ఇంకా ఎక్కడ దొరకలేదా మాట్లాడుకోవడానికి? వాడున్నప్పుడే మాట్లాడుకోవాలా? అయినా కవర్ చేసి ఉండాల్సింది కదా శ్రీ. ఎంత పని చేసావు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడో ఏమో. ఇక ఇటు చూస్తే దివ్య అంష్కు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతీక్ గురించి చెప్పేయాలి అనుకుంటూ అంష్ కోసం ఎదురు చూస్తూ, పొద్దుననంగా వెళ్ళాడు, ఏమైపోయాడు ఈ మనిషి? ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు. దివి, బావేమైపోయాడు? నువ్వేమో మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు, వాడు వచ్చాక తింటా అని. చూడు, 8 అవుతుంది, ఫోన్ ఏమో కలవట్లేదు అంటున్నావు. ఈలోపు అంష్ వస్తాడు. వచ్చి రాగానే ఎవరితోనూ మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయి పడుకుంటాడు. ఏమైంది దివి వీడికి? ఏమీ మాట్లాడకుండా అలా వెళ్ళిపోయాడు? ఒకసారి వెళ్ళి కనుక్కో అమ్మా, ఏమైందో, తిన్నాడో లేదో కూడా కనుక్కో. సరే అని దివ్య గదిలోకి వెళ్తుంది. చూస్తే పడుకొని ఉంటాడు. దానికి దివ్య పడుకున్నాడేంటబ్బా అనుకుంటూ, ఏమైంది అంష్? కింద ఏం మాట్లాడకుండా అలా వచ్చేసావు? ఏంటి, ఏం కావాలి నీకు? ఇప్పుడు నేనేమన్నా? ఎందుకంత కోపం? దివ్య నన్ను విసిగించకుండా వెళ్ళిపో. నాకేమీ సరదాగా లేదు నీతో అర్పించుకోవడానికి. మీ అత్తగారు బాధపడుతున్నారు నువ్వు ఇలా వచ్చేసేసరికి. తినటానికి రమ్మంటుంది, ఇది చెప్పటానికే వచ్చాను తప్ప ఇంకేం లేదు. నేను రాను, బయట తినే వచ్చానని చెప్పు. దివ్య సరే అని కిందకి వెళ్ళి తర్వాత తింటాడంటమ్మా, మేమిద్దరం తర్వాత తింటాంలేండి అని మళ్ళీ పైకి గదిలోకి వచ్చేస్తుంది. అనుష్ మంచంపై కూర్చొని ఫోన్ వాడుతూ ఉంటాడు. అప్పుడే దివ్య చేతిలో ఉన్న ఫోన్ వైబ్రేట్ అవుతుంది. చూస్తే అనుష్ దివ్యకి ఒక మెసేజ్ పెడతాడు. అది దివ్య మాత్రం మెసేజ్ ద్వారా కాకుండా డైరెక్ట్ గానే, చెప్పు అంష్. కానీ అనుష్ మెసేజ్ ద్వారానే రిప్లై, దివ్య డైరెక్ట్ గానే. ఏ విషయం గురించి అంష్? మళ్ళీ మెసేజ్ ద్వారానే రిప్లై ఇస్తాడు. అని వ్యంగ్యంగా మెసేజెస్ పెడుతూ ఉంటాడు. ఇక దివ్య పేషెన్స్ పోతుంది. కోపంగా బెడ్ పై కూర్చున్న అనుష్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ లాక్కొని పక్కకు విసిరేస్తుంది. ఏంటి అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడు, అడుగు. ఎప్పుడు నన్ను అంటావుగా డైరెక్ట్ గా మాట్లాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు అని. ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి? అవునా, సరే అయితే చెప్పు. ప్రతీక్తో నీ పరిచయం ఎంతవరకు ఉంది? ఎంతవరకు ఉంది అంటే నువ్వు ఇంకా డైరెక్ట్ గా అడగట్లేదు అనుష్. వన్ సెకండ్. పొద్దున్న నేను శ్రీజ మాట్లాడుకున్న మాటలు నువ్వు విన్నావా? అవును విన్నాను. వినటమే కాదు, శ్రీజ నుంచి మొత్తం నిజం తెలుసుకున్నా. అనుష్, నేను నీతో ఈ విషయం ముందే చెప్పాలి అనుకున్నా. మరి ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు దివ్య? అనుష్ దివ్య అనటంతో దివ్యపై అనుష్ ఎంత కోపంలో ఉన్నాడో తనకు అర్థమైంది. అనుష్, ఇప్పుడు ఎందుకు నీకు అంత కోపం వస్తుంది? ముందే చెప్పాగా నీ మార్పు వల్ల నా జీవితంలో పెద్ద మార్పు జరిగిందని. అది ఇదే. ప్రతి దానికి నన్నే దోషించేస్తావు ఎందుకు?
ఇది కరెక్ట్ కాదు దివ్య. నువ్వు తప్పు చేసి నన్ను నిందించటం. సారీ అంష్, తప్పు నాదా? నేను నిన్ను దోషం చేయట్లేదు. ఇదంతా జరగటానికి ముఖ్య కారకుడివి నువ్వే అంటున్నాను. ఓకే ఫైన్, నేను ఒప్పుకుంటాను. నా లైఫ్లోకి వేరే అమ్మాయిని రానిచ్చాను అని. కానీ దాని అర్థం నీ లైఫ్లోకి నువ్వు ప్రతిజ్ఞ రానివ్వాలని కాదు కదా. నిజంగా నేను ఇప్పటికీ ఇది నమ్మలేకపోతున్నాను దివ్య. అనుష్ మాటకి దివ్యకి ఏదో తెలియని ఒక గిల్ట్ ఫీలింగ్. నేను ఏం చేయను అంష్. ప్రతీక్ నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో ప్రపోజ్ చేశాడు. అప్పుడే నాకు శ్రీజ కూడా చెప్పింది తను నన్ను మన 6th క్లాస్ నుంచి లవ్ చేస్తున్నాడు అని. అయినా కూడా అప్పుడు నేను తనకి ఇష్టం లేదు అని, ప్రేమ మీద నమ్మకం పోయిందని అన్నాను. ఆ తర్వాత నా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. బీటెక్కి ఉమెన్స్ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకున్నా. కాలేజ్ కూడా డిసైడ్ అయ్యా, కానీ అది నీ వల్లే కుదరలేదు. నా వల్ల నేనేం చేశా? అసలు నువ్వు ముందు నేను చెప్పేది పూర్తిగా విను ప్లీజ్. తర్వాత నువ్వే చెప్పు ఎవరిది తప్పు ఎవరిది కాదు అన్నది. కాలేజ్ విషయం నాన్నతో నేను చెప్పేలోపే మామయ్య కాల్ చేసి పిల్లలిద్దరికి బెంగళూరులో ఒకే కాలేజ్లో అప్లై చేశాను, ఇద్దరిని అక్కడికే పంపుదాము అన్నారు. నాన్న కూడా ఓకే అన్నారు. పోనీలే ఇప్పుడైనా మళ్ళీ నీతో టైం స్పెండ్ చేయొచ్చు అని ఆశపడి నేను సైలెంట్ అయిపోయి ఓకే అనేసా. అనుకున్నట్టుగానే నేను వెళ్ళాను, కానీ నువ్వే లాస్ట్ మూమెంట్లో బెంగళూరుకి రాకుండా అబ్రాడ్ వెళ్ళిపోయావు. అక్కడ నేను జాయిన్ అయిన తర్వాత ఒకరోజు మా కాలేజ్ క్యాఫ్టేరియాలో ప్రతీక్ నాకు కనిపించాడు. తనే ముందు వచ్చి పలకరించాడు. ఆ ప్లేస్, అక్కడ మనుషులు అంతా నాకు కొత్త. అలాంటి టైంలో కొద్ది గొప్ప ఒక తెలిసిన వ్యక్తి వచ్చి మాట్లాడేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది. సో పర్లేదులే అని అతనితో మాట్లాడటం మొదలుపెట్టాను. అక్కడ ఉన్నన్ని రోజులు ప్రతీక్ నాకు అన్ని విషయాల్లోనూ హెల్ప్ చేసేవాడు. అబ్రాడ్ వెళ్ళిన తర్వాత కూడా నువ్వెప్పుడూ నన్ను కాంటాక్ట్ అవ్వలేదు. ప్రతీక్కు నాకు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అలానే 2 years గడిచిపోయాయి. 3rd year స్టార్ట్ అవ్వడానికి ముందే అజ్జు అన్న పెళ్లి పెట్టుకున్నారని నేను ఇంటికి వచ్చా. అవును, అప్పటికే మేమంతా వచ్చేసాం కూడా. హో, అంటే అప్పటికే నీ లైఫ్లో ప్రతీక్ ఉన్నాడా? అప్పుడు కూడా నీకు టైం దొరకలేదా దివ్య నాకు చెప్పడానికి? అసలు నీకెందుకు చెప్పాలి నేను? అప్పుడు కూడా నువ్వు ఫోన్లోనే అతుక్కొని ఉన్నావు. అయినా నువ్వు చెప్పావా పరిణితి గురించి? నన్ను దబాయిస్తున్నావు చెప్పాలనిపించలేదా అని? మరీ అంత కోపం ఉన్నప్పుడు అప్పుడు అమ్మతో నా కోసం ఎందుకు గొడవ పడ్డావు? చెప్పా కదా నీ అంత ఈజీగా నేను మూవ్ ఆన్ అవ్వలేనని. నువ్వంత చేసినా మనసు నువ్వే కావాలి అనింది. అందుకే ఆ రోజు అత్తమ్మ ఏదో సరదాగా నిన్ను నన్ను కొంచెం వేరు చేసి మాట్లాడేసరికి నాకే తెలియకుండా చాలా కోపం తనకు వచ్చింది. ఆ రోజు అర్జున్ పెళ్ళైన మరుసటి రోజు జరిగిన గొడవ ఏంటంటే అందరూ ఒక చోట కూర్చొని ఉన్నారు. అప్పుడే దివ్య వచ్చి అందరిలోనే, మీలో ఎవరైనా బావని చూసారా? వాడితో నీకేం పనే? మరీ అంతలా అంటు పెట్టుకొని తిరగ మాకు. రేపు నీకు పెళ్లి చేయాలన్నా వాడికి పెళ్లి చేయాలన్నా మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అదేంటది వదిన అలా అన్నావు? నిజమే చెప్తున్నావు వదిన. ఏదో చిన్నప్పుడు అనుకున్నాంలే, కానీ ఖచ్చితంగా చేయాలని ఏం లేదు కదా. అప్పుడు చుట్టాలలో ఒక ఆవిడ, నిజమే కదా గాయత్రి, మీరే అర్థం చేసుకోవాలి. అబ్బాయి విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నాడు, ఇక వాడి కళ్ళకి మన పిల్ల ఎక్కడా అనిద్ది. ఆమె అన్న ఆ మాట వినటంతోనే దివ్యకి కోపం చిర్రెత్తుకొస్తుంది. చేయాలన్న ఉద్దేశం లేనప్పుడు చిన్నప్పటి నుంచి ఎందుకు ఇలా ఆశ పెట్టి నన్ను ఇన్ని రోజులు చంపుకు తిన్నారు? అంతా నీ ఇష్టమేనా అత్త? నా ఇష్టానికి విలువ లేదా? నాదేం లేదా ఇక్కడ? నాకు తెలీదు, నాకు బావే కావాలి, నాకు బావే కావాలి. చాలా వాయిస్ రేస్ చేసి మాట్లాడింది దివ్య. దాంతో దివ్య వాళ్ళ నాన్న వచ్చి దివ్యపై చెయ్యి చేసుకున్నారు. ఏంటి దివ్య మాటలు ఎక్కువ అవుతున్నాయి? అతతో ఇలాగైనా మాట్లాడేది, అది కూడా అందరి ముందు. క్షమాపణడు గత్తని. దివ్య ఏడ్చుకుంటూ ఏమీ మాట్లాడకుండానే ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అనుష్కు బయట జరిగిన గొడవ ఎంత మాత్రం తెలియదు. ఏడ్చుకుంటూ పైకి వెళ్తున్న దివ్యని చూసి తను కూడా తన వెనకే వెళ్ళాడు. ఏమైంది దివ్య, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు నాకు ఎలాంటి సంబంధం లేదంట. నీకెందుకు నేను ఏడిస్తే? పో, వెళ్ళిపో, నీ ఫోన్ నువ్వు మాట్లాడుకో. పోవే నీ మెంటల్ దానా. ఏదో పాపం ఏడుస్తున్నావు అని వస్తే నాకే కోపం తెప్పిస్తున్నావు. జాలి పడటకు కూడా తప్పే నీ దగ్గర. చాలా వద్దు బాబు, నీ జాలి వద్దు, ప్రేమ వద్దు, పెళ్లి వద్దు, అసలు ఏమీ వద్దు. ప్రేమేంటి పెళ్ళేంటి?
అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? నిన్నెవరు చేసుకుంటా అన్నారు అసలు పెళ్ళి? గ్రో అప్ దివ్య, బీటెక్ చదువుతున్నావు, ఇంకా చిన్నపిల్లలా మాట్లాడతావే. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఏదో సరదాగా అన్నమాట సీరియస్గా తీసుకున్నట్టున్నావే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దివ్య మనసు విరిగిపోయింది. ప్రెజెంట్కి వెళ్తే ఏదో గొడవ జరిగింది, అది కూడా నువ్వు నా కోసమే గొడవ పడ్డావు అని తెలుసు, కానీ ఇంత సిల్లీ గొడవ అని నేను అనుకోలేదు. దివ్య సీరియస్గా ఒక చూపు చూసింది. ఓకే ఓకే సారీ, అంటే కామెడీగా అమ్మ మాట్లాడిన మాట అంత జరగడానికి కారణమైందా అని సిల్లీ అన్నాలే, సారీ. ఓకే, ఆ తర్వాత ఏమైంది? నువ్వు ఆ రోజు అలా మాట్లాడి వెళ్ళిపోయేసరికి చాలా బ్రేక్ అయిపోయా. కింద ఎవరు కావాలని గొడవపడి వచ్చానో వాళ్ళే అంత ఈజీగా నన్నంత గ్రాంటెడ్గా తీసుకుని మాట్లాడేసరికి నా మీద నాకే అసహ్యం వేసింది. తిరిగి బెంగళూరు వెళ్ళాక ప్రతీక్ నాపై చూపించిన కేర్, ఇచ్చిన ఇంపార్టెన్స్ నాకు బాగా నచ్చింది. అప్పుడు మళ్ళీ ప్రతీక్ని అడిగా, నన్ను ఇంకా నువ్వు లవ్ చేస్తున్నావా అని. దానికి అతను అవును, ఎప్పటికీ చేస్తూనే ఉంటా అన్నాడు. ఆ రోజు ప్రతీక్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాను. అంతా బాగానే నడుస్తుంది అన్న టైంలో కాలేజ్లో జాబ్ ప్లేస్మెంట్స్ గురించి ఇంటర్వ్యూస్ జరిగాయి. మా ఇద్దరికి ప్లేస్మెంట్స్లో జాబ్స్ వచ్చాయి, కానీ ఆ హ్యాపీనెస్ని ఎక్కువసేపు లేకుండా చేశాడు ప్రతీక్. ఎందుకంటే ప్రతీక్కి జాబ్ చేయడం ఇష్టం లేదు. ఇంటర్వ్యూ కూడా నా బలవంతం వల్లే అటెండ్ అయ్యాడు. జాబ్ కూడా చేయమని అడిగితే తనకి ఇష్టం లేదని, జాబ్ చేయాల్సిన అవసరం నాకు లేదు దివ్య. ఎన్ని సంవత్సరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మా అమ్మ వాళ్ళు నా కోసం సంపాదించి పెట్టారు, నేనెందుకు కష్టపడాలి అని అన్నాడు. ఇద్దరం ఒకే చోట చేయవచ్చు అనుకుంటే ఇలా అన్నావేంటి ప్రతీక్ అన్నాను. దానికి ఒకే చోట ఉండాలనుకుంటే నువ్వు వెళ్ళకు అన్నాడు. లేదు నేను చేస్తా అంటే సరే నీ ఇష్టం దివ్య, నేను ఎప్పుడు ఆపను అన్నాడు. బీటెక్ అయిపోయిన తర్వాత అనుకున్నట్లుగానే జాబ్ జాయిన్ అయ్యా. కొత్తలో నేను ప్రతీక్ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ప్రతీక్ బిహేవియర్ విచిత్రంగా ఉండేది. మాకు మాటిమాటికి గొడవలు అయ్యేవి. ఆ కంపెనీలోనే నాకు ఆన్సైట్లో లండన్ వెళ్ళే ఛాన్స్ వచ్చింది. ముందు వద్దన్నా మళ్ళీ నీ ఫ్యూచర్ బాగుంటుంది కదా అని వెళ్ళమన్నాడు. తర్వాత కొన్ని నెలలకి ఒకరోజు అమ్మ కాల్ చేసి అక్కడ జాబ్ రిజైన్ చేసి ఉన్నపలంగా ఇండియా వచ్చేయనింది. ఎందుకు మా ఏమైంది ఇంత సడన్గా అంటే, బావ వచ్చేస్తున్నాడు, నువ్వు నీ కెరియర్లో అనుకున్నవన్నీ చేసావు, ఎప్పుడు మీ నాన్నగారు నీకు అడ్డు చెప్పలేదు, ఇక ఇప్పుడు మీ పెళ్లి టైం వచ్చింది, అత్తమ్మ వాళ్ళు ఇందాకే వచ్చి మాట్లాడి వెళ్ళారు, ఇదంతా కూడా నేను నాన్నగారి మాటగా చెప్తున్నాను అని కాల్ కట్ చేసేసింది. సరే అనుకొని నేను వచ్చేసాను. మరి మీ ఇద్దరి మధ్య అంతా బాగానే ఉన్నప్పుడు ఈ పెళ్ళి ఇదంతా ఎలా జరగనిచ్చావు దివ్య?